హే హాయ్. సో, నేను ఈ వీడియోలో ఆహ్, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. నేను ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అండ్ ఈ ఛానల్ పర్పస్ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే. నేను చాలా రోజుల నుంచి ఆహ్, ఖాళీగా ఉండేదాన్ని. సో, ఖాళీగా ఉంటూ ఉన్నప్పుడు ఎలా ఉంది అండ్ ఏదైనా వర్క్ చేసినప్పుడు ఎలా ఉంది అన్నది నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే. సో, అప్పుడు ఎలా ఉంటది లైఫ్ రొటీన్ అండ్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటది? వర్క్ లైఫ్ ఎలా ఉంటది? ఖాళీ లైఫ్ ఎలా ఉంటది? అన్నది నేను ఆహ్, చూసాననమాట. సో, దీని గురించి నాకొక్కదానికే లైఫ్‌లో ఉపయోగపడాలా? యూజ్ అవ్వాలా? వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా! అనేసి నేను ఒక థాట్ అనేది వచ్చిందనమాట. సో, అప్పుడు ఒక బల్బ్ అనేది ఎలిగింది. సో, సరే పదండి చలో హ్మ్. చాలామందికి కూడా యూజ్ అవుతుంది. మనం ఏదైతే ఫేస్ చేశామో, మనం ఏదైతే జర్నీ చూసామో, మనకేదైతే యూజ్ అవుతుందో అండ్ వేరే వాళ్ళకి కూడా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది కదా! అనేసి నాకు అనిపించింది. సో, అలా పుట్టుకొచ్చిన ఛానలే ఈ ఛానల్. సో, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ ఛానల్‌లో మీకు ఏవైనా గూడా హ్మ్, మోటివేటెడ్ అండ్ ఇన్‌స్పైరింగ్ అండ్ హ్మ్, ఏదైనా పనికొచ్చే విషయాలు మాత్రమే ఉంటాయి. సో, అలాంటి మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. లైఫ్‌లో ఏదైనా చెయ్యాలి. లైఫ్‌లో ఏదైనా సాధించాలి. అండ్ ఏదైనా సాధిస్తూ ఉంటే ఎలా ఉంటది? అండ్ బయట జనాలు ఎలా చూస్తారు? అండ్ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్. సో, ఇలాంటివి హ్మ్, బిజినెస్ ప్లానింగ్ అండ్ ఏ బిజినెస్ ఎలా జరుగుతుంది? ఏ బిజినెస్ ఏ ప్లాన్‌తో చేయాలి? సో, ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలా ఉంది? నేను హౌస్ వైఫ్‌గా ఉన్నప్పుడు నా లైఫ్ ఎలా ఉంది? అండ్ అప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? అండ్ లైఫ్ ఎలా ఉంది? అనేది నేను చూశాను. సో, ఇలా చాలామందికి బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదైనా వర్క్ చేయాలి అండ్ ఏదైనా నేర్చుకోవాలి అండ్ ఏదో ఒకటి చేయాలి, కానీ ఖాళీగా మాత్రం ఉండకూడదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు తగిన సపోర్ట్ అనేది ఉండదు. అంటే ఐ మీన్ చాలామందికి ఏదో ఒకటి చెయ్యాలి, బట్ ఎలా చేయాలి అన్నది తెలీదు. సో, అలాంటి వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్రెడీ స్టార్ట్ అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా గ్రో అవ్వాలి, ఎక్స్పీరియన్సెస్ ఏమేమి ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఏముంటాయి అండ్ ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఏ టూల్స్ యూస్ చేయాలి, మనకి ఏవైతే యూజ్ అవుతాయి అన్నది కూడా నేను ముందు ముందు వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఓకే. నాకున్న సోషల్ మీడియా నాలెడ్జ్ అండ్ సోషల్ మీడియాలో మనము ఎలాగా మన కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఇలాగనమాట. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు, లేడీస్ ముఖ్యంగా, కొంతమంది గర్ల్స్, లేడీస్, ఉమెన్స్. సో, ఇలా అనమాట. కొంతమంది చిన్న ఏజ్‌లోనే అనుకుంటూ ఉంటారు. నేను చూశాను. అక్క ఇది ఇలా చేస్తే ఎలా ఉంటది? ఇది అలా చేస్తే ఎలా ఉంటది? కానీ మా ఇంట్లో సపోర్ట్ చేయడం లేదు. ఆహ్, అనుకుంటూ ఉంటారు. చాలామంది నాకు చెప్పారు. పర్సనల్లీ నేను చూశాను అలాంటి వాళ్ళని. ఏదో ఒకటి చేయాలక్క, కానీ ఖాళీగా మాత్రం ఉండకూడదు. నాకిది చేయాలి అక్క, కానీ ఎలా చేయాలో తెలీదు. సో, ఇలాగా చాలామంది అడిగారు. అక్క మీకు ఇది తెలుసా? దీని గురించి? నాకు దీని గురించి తెలుసు చాలా బాగా. కానీ మాకు ఇంట్లో సపోర్ట్ లేదక్క. మేము చేయట్లేదు. మాకు ఏదైతే చేయాలని ఉందో అది చేద్దాము అనుకున్నా కూడా మాకు సపోర్ట్ అనేది దొరకడం లేదు. సో, ఇలా గూడా నాకు చెప్పిన వాళ్ళున్నారనమాట.
పర్సనల్‌గా. సో, ఇలా చాలామంది చెప్పారనమాట. నాకనిపించింది, అయ్యో! వీళ్ళ దగ్గర ఇంత మంచిగా టాలెంట్ ఉంది. ఇంత మంచిగా చేస్తా ఉన్నారు. కానీ సరైన సపోర్ట్, సరైన అవగాహన లేకుండా చాలా 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 ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో, అలాగా అనుకున్నాననమాట. అండ్ మన దగ్గర కూడా నాలెడ్జ్ ఉంది. అండ్ సోషల్ మీడియా ఎలా యూజ్ చేయాలో తెలుసు. అండ్ సోషల్ మీడియాకి కావాల్సిన అంటే మీకు టూల్స్ అనేటివి ఎలా యూజ్ చేయాలి, కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి, బిజినెస్ నాలెడ్జ్ అనేది ఎలా ఉండాలి, అసలు మనకు ముందు ముందు రోజుల్లో ఎలా ఉంటుంది కంటెంట్ క్రియేషన్ అంటే. సో, ఏదైనా లేడీస్ ఏదైనా నేర్చుకోవాలి అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు ఎంతో కాకపోయినా ఎంతో కొంత తెలుసు కొంచెమైనా. సో, ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి నేను వీడియోస్ స్టార్ట్ చేద్దాము అనుకుని స్టార్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఓకే. అండ్ నేను నా వీడియోస్‌లో ఏం షేర్ చేద్దాము, ఏంటి అన్నది కూడా మొత్తం చెప్పేశాను కదా. అండ్ ఇంకొక విషయం అండి, ఎప్పుడైనా సరే ఏదో ఒక వర్క్ అనేది చేస్తూ ఉండాలి. అంటే ఏదో పెద్ద పెద్ద వర్క్ అనేది కాదు. చిన్న వర్క్ అయినా చేస్తూ ఉంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట. అంటే మన వర్క్ మనం చేసుకొని కొంచెం అంటే లక్షలు కాకపోయినా, వేలు కాకపోయినా అట్లీస్ట్ కొంచెం మనీ మనం ఓన్ ఎర్నింగ్స్ ఉంటే మనకు యూజ్ అవుతుందనమాట ఎప్పటికైనా సరే. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనీ అన్నది ఇంపార్టెంటా అంటే నేను చెప్తాను, ఇంపార్టెంటే అండి. ఇప్పటి రోజుల్లో ఎప్పటి రోజుల్లో అయినా కూడా మనిషి సర్వైవ్ అవ్వాలి అంటే మనీ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అంటే మనీ ఒక్కటే ఇంపార్టెంటా అనేసి, మనుషులు ఇంపార్టెంట్ కాదా అనేసి. మనుషులు ఇంపార్టెంటే, మనీ కూడా ఇంపార్టెంటే. ఓకే. అది ఈక్వల్, ఇది ఈక్వల్. మనిషి ఉండాలి పక్కన అంటే మనీ కూడా ఉండాలి. మనీ ఉండాలి, మనీ ఏం చేయాలి మనీ పెట్టుకొని అంటే మనిషి కూడా పక్కన ఉండాలి. సో, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. అది ఉండి ఇది లేకపోయినా బాగోదు. ఇది ఉండి అది లేకపోయినా అస్సలే బాగోదు. సో, 2 ఉండాలి, 2 మెయింటైన్ చేయాలి, 2 బ్యాలెన్స్ చేయాలి. అలా లైఫ్ సాగుతూ ఉండాలి ముందుకి. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది అనుకుంటూ ఉంటారు, అయ్యో! ఇది చిన్న వర్క్ ఏమో, అది పెద్ద వర్క్ ఏమో, ఈ చిన్న వర్క్ చేసుకుంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, అసలు నేను చేస్తానా, ఛీ! ఈ చిన్న వర్క్ నేను చేయడం ఏంటి, అది ఆ వర్కా నేను చేయడమా, అయ్యో! కాదబ్బా నేను చేయను, ఆ వర్క్ అయితే అస్సలు చేయను. అయ్యో! ఏదైనా పని చేయడానికి ఉండాలి కానీ, ఇంకా చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది, ఆ వర్క్ చేద్దామా, ఈ వర్క్ చేద్దామా, మనకి ఏ వర్క్ దొరికితే ఆ వర్క్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది నేను గమనించాను. సో, నేను అబ్జర్వ్ అనేది చేశాను. ఎలా ఉంటుంది లైఫ్, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది. సో, చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే. అంటే ఏదైనా వర్క్ చేసుకుంటూ మనము ఫ్యామిలీని చూసుకుంటూ ఇలా ఉంటే. ఖాళీగా ఉన్నప్పుడైతే అంటే అప్పుడు మనకు ఏది ఏంటి అనేది అంతగా తెలియలేదు. సో, ఇంకో విషయం ఏంటంటే, చాలామంది కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి, ఏదో ఒక వర్క్ చేయాలి అనుకుంటూ ఉంటారు. ప్లీజ్ భయపడొద్దు లేడీస్. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ వేసేయండి. సో, ప్లీజ్ ముందుగా అంటే ఫస్ట్ ఏదో ఒక స్టెప్ వేసి ఫెయిల్ అయినా పర్లేదు కానీ ఏం చేయలేదు అన్న రిగ్రెట్ మాత్రం ఉండకూడదు. సో, ప్లీజ్ ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు చిన్నగానే స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. సో, దాని ద్వారానే మనం నేర్చుకుంటూ ఉంటామన్నమాట ఏది ఎలా చేయాలి అన్నది. ఓకే. మీరు ఫర్ సపోజ్ యూట్యూబ్ వీడియోస్ చేయాలి, కంటెంట్ క్రియేషన్ చేయాలి, బిజినెస్ చేయాలి, ఏదైనా వర్క్ చేసుకోవాలి, ఏదైనా ఆర్ట్ నేర్చుకోవాలి ఇలా అనుకున్నప్పుడు ఓకే, పర్లేదు, చిన్నగా స్టార్ట్ చేయండి, చిన్నగా నేర్చుకోండి, పర్లేదు. ఎర్నింగ్స్ చిన్నగా ఉన్నా పర్లేదు. ఓకే.
ఇంకో విషయం ఏంటంటే ఆహ్, చిన్న వర్క్, పెద్ద వర్క్ అని ఆలోచించొద్దు. చిన్నదైనా, పెద్దదైనా వర్క్ వర్కే. వర్క్‌ని రెస్పెక్ట్ చేయండి. ఓకే. వర్క్‌ని రెస్పెక్ట్ చేస్తే ఆ వర్క్ మీకు ఆహ్, చాలా రోజులు కంటిన్యూ అవుతదనమాట. ఓకే. హ్మ్. ఇదొకటి చెప్పగలను. అండ్ ఏదైనా వర్క్ ఏదైనా కావచ్చు, చిన్నగా చూడొద్దు. ఓకే. ఇదొకటి చెప్తున్నాను.